బంధం అంటే కేవలం రక్త సంబంధమేనా? కాదు. మనసుతో ఏర్పడిన బంధం కూడా జీవితాంతం నిలిచిపోతుంది. మహాభారతంలో శ్రీకృష్ణుడికి ద్రౌపదికి మధ్య ఉన్న బంధం అలాంటిదే. ఒకసారి శ్రీకృష్ణుడి చేతికి గాయం అయింది. అది చూసిన ద్రౌపది తన వస్త్రంలో కొంత భాగాన్ని చించి ఆ గాయానికి కట్టుకట్టిందని భక్తి సంప్రదాయంలో ప్రసిద్ధమైన కథనం అని చెబుతుంది. ఆమె చేసింది చిన్న సహాయం కావచ్చు, కానీ అందులో ఉన్నది అపారమైన ప్రేమ, ఆప్యాయత. కృష్ణుడు ఆ ప్రేమను మర్చిపోలేదు. కాలం గడిచింది. హస్తినాపుర సభలో ద్రౌపదికి ఘోర అవమానం ఎదురైంది. తనను రక్షించేవారు ఎవరూ కనిపించిన ఆ క్షణంలో చివరికి ఆమె తన హృదయంతో కృష్ణ అని శరణు కోరింది. ఆ పిలుపు వృధా కాలేదు. శ్రీకృష్ణుడు ఆమె గౌరవాన్ని కాపాడాడు. ఆమె వస్త్రం అనంతంగా మారి ద్రౌపదిని అవమానం నుంచి రక్షించింది. ఒకప్పుడు ద్రౌపది కృష్ణుడి గాయానికి వస్త్రం కట్టింది. తరువాత కృష్ణుడు ద్రౌపది గౌరవానికి అనంత వస్త్రంగా నిలిచాడు. ఇదే ఈ కథ మనకు చెప్పే అందమైన భావం. మనము ప్రేమతో చేసే చిన్న సహాయాన్ని కూడా దేవుడు మర్చిపోడు. మనస్ఫూర్తిగా కట్టిన బంధం అవసరమైన సమయంలో రక్షణగా మారుతుంది. అందుకే రాఖీ పండుగ సందర్భంగా రాఖీ అంటే కేవలం ఒక దారం కాదు, నీకు నేను ఉన్నాను అనే నమ్మకం. శ్రీకృష్ణుడు ద్రౌపది బంధం మనకు అదే విషయాన్ని గుర్తు చేస్తుంది. శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి గాయత్రి డివోషనల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి.